గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కుత్బుల్లాపూర్లోని 131 డివిజన్ పద్మనగర్ ఫేజ్ 2 లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాలనీ ప్రెసిడెంట్ దేవరకొండ శ్రీనివాస్ తన కుటుంబ సమేతంగా గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా గణపతి నవరాత్రుల ఉత్సవాలు కాలనీ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొన్నారు. వైభవంగా పూజలు జరుపుకుంటాము. ఈరోజు 8వ రోజు 108 ప్రసాదాలతో మంచి పూజ చేస్తున్నాము. ఇంకా ఆగి వాళ్ళతో పూలాటం అన్నీ మంచిగా ఆడతాము. మాట్లాడొచ్చు. జై బలో గణేష్ మహారాజ్ కి జై బలో గణేష్ మహారాజ్ కి జై బలో గణేష్ మహారాజ్ కి ముందుగా అందరికీ ఈరోజు శ్రీగోళ సందర్భంగా దేశాన్ని వైభవంగా 100 ప్రసాదాలతో పూజించడం ప్రతి ఏటా 3 సంవత్సరాలుగా సన్మాన దృష్టిలో అంగరంగ వైభవంగా పూజలు కళారులు అదేవిధంగా నూతనంగా ఏర్పడి వారి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేసి ఆడవచ్చు కావచ్చు, ఆ కమిటీ సభ్యులు కావచ్చు, ప్రతి ఏటా కొత్తదనంగా ప్రతి ఏటా ఉత్సాహంతో అందరం కుటుంబ సభ్యులుగా ఉంది. వినాయకుడి పూజ ఎంతో ఘనంగా తీసుకులాభంలోనే ఎంతో గణనీయంగా ఎంతో సుందరంగా ఒక విఘ్నేశ్వర పూజలు అందుకుంటున్నారు. అలానే మా అందరి సహకారంతో ఆలయంలో ప్రతి ఒక్కరు సహకరిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి మన విజయాలు పనిచేసుకొని ఏ చిన్న కార్యక్రమాలు కూడా మిస్యూజ్ కాకుండా కార్యక్రమాలు చేపట్టి చేస్తున్నందుకు మా కాళీవాసులందరూ నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కాలనీ ఆడపడుచులు అక్క చెల్లెలు పొద్దున్న లేచిన కానీ ఈ నవరాత్రి అయిపోయేదాకా ఎంతో శ్రమిస్తూ ఎంతో శ్రమ చేస్తూ పూజలు చేస్తున్నందుకు వారిని ఎంతో అభినందిస్తున్నాం. అలానే ఈరోజు మీరు తీసుకున్నారు ఈరోజు విశాల కార్యక్రమాన్ని ఆడపడుతున్నారు వాళ్ళ స్థాయి వరకు 2 ఐటమ్లు 3 ఐటమ్లు తీసుకొచ్చి ఈరోజు 8వ రోజు సందర్భంగా 3 కార్యక్రమాలు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ప్రతిరోజు ఎంతో కొత్తగా ప్రతిరోజు ఎంతో వైభవంగా గణాలు పూజలు చేస్తున్నందుకు ఆ యొక్క విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరు చల్లగా చూడాలి. ఇదే కాలనీ పరంగా వస్తే మా యొక్క ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాం, వర్షాలు పడుతుంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మేము అందరూ పరిస్థితుల్లో కూర్చొని ఇట్లా కాకుండా మరి కొత్తగా ఆలోచించాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ యొక్క షెడ్యూల్ సుమారు 13-14 లక్షలతోటి వర్షాలు పడినా ఆ యొక్క పూజలకు ఇబ్బంది కాకుండా అమ్మవారికి కానీ విఘ్నేశ్వరుడు కానీ ఎట్లా ఆలోచించే వరకు అందరూ కనుగొని కూర్చొని ఎవరినో ఆశిస్తాం కాదు, మనమే ఏదైనా ప్లాన్ చేద్దామంటే ఈ యొక్క మా పద్మనగర్ ఫేజ్ 2 యందు శ్రీనివాస్ గారు అన్నయ్య శోభా దంపతులచే ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క గణపతి నవరాత్రులు ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. మేమందరం ఈరోజు 108 ప్రసాదాలతో మేము అందరం సువాసనలు అందరం వచ్చి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మా యొక్క గణపతి గొజగణపయ్య ఈ ప్రసాదాలను తిని గొజగణపై గంతులు వేస్తూ ఉండాలి. నేను ఒక పాట పాడుతున్నాను చిన్నగా. మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య, మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య, ఎన్నాళ్ళు ఈ వేదన ఎంకయ్య కన్నీళ్ళ పరిశోధన ఎంకయ్య, ఎన్నాళ్ళు ఈ వేదన ఎంకయ్య కన్నీళ్ళ పరిశోధన ఎంకయ్య, మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య, మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య, శిరాప్రసాదములు చిలిపిగా పెడతాము అగరబత్తులు నీకు అర్చన చేస్తాము, శిరాప్రసాదములు చిలిపిగా పెడతాము అగరబత్తులు నీకు అర్చన చేస్తాము, మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య, మామ కులానందుకో ఎంకయ్య నీ భక్తులానేలుకో ఎంకయ్య.